అందరికీ నమస్కారం అండి. ఈరోజు కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి వారి జీవితంలో అతి పెద్ద రహస్యం బయటపడిపోతుంది. అది ఏంటి, ఎవరి వల్ల బయటపడబోతుంది, ఏ విధంగా బయటపడబోతుంది అనేది చూసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు సపోర్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి వారికి ఏ విధంగా ప్రమాదం జరగబోతుంది, ఏ రహస్యం బయటపడబోతుంది, రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి జీవితానికి సంబంధించింది ఎలా ఉంది, ఆ రహస్యం ఎలా బయటపడబోతుంది, నిజాలు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందుతున్నారు, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతుంది, అలాగే రాబోయే రోజుల్లో వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు అందరూ చూడండి. ఇక వివరాల్లోకి వెళితే గనక ముందుగా ఈ రాశివారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ రాశివారు కార్యదీక్షతను కలిగి ఉంటారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు చేసుకుని 1-2-3 సార్లు ఆలోచించి ఆ పనిని మొదలు పెడతారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు. బంధానికి అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ రాశి వారు ఎదుటి వాళ్ళ గురించి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అలాగే తిరిగి వాళ్ళకి మనం ఏ విధంగా సహాయపడగలము అనేది ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు. కనుక ఈ రాశివారు వారి జీవితంలో కొత్త స్నేహితులు ఎక్కువ మంది పరిచయం అయినా కానీ పాత స్నేహితుల బంధాలను, అలాగే వీరికి సహాయం చేసిన వారికి మాత్రం, ఆప్తులను మాత్రం మర్చిపోరు. అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు. అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అందరూ మనవారే అనే భావనతో ఉంటారు. అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఆ బంధం కోసం మీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా చాలా సిద్ధంగా పడి ఉంటారు. వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగదీసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశివారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కారణం ఏదైనప్పటికీ కానీ వీరు ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు. వీరిలో ఆవేశం కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఎదుటివారు వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకొని వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మానసికంగా ఈ రాశివారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు, బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకుని బాధపడుతూ ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తులతో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీదే చెప్పేస్తారు. ఈ మనస్తత్వం కలిగి ఉండడం వల్ల అనేక సమస్యలు, అలాగే చాలా మందితో విరోధం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే విరోధాన్ని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగడానికి కూడా ఈ రాశివారు ఎప్పుడూ వెనకాడరు. ముఖ్యంగా ఈ రాశివారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఇతరులకు ఇచ్చిన హామీ, చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ రాశివారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాలలో బాగా రాణిస్తారు. విచిత్రమైన వ్యాపారాలు చేసి అనుభవాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశివారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా రాబోయే రోజులలో మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతుంది. అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించిందై ఉండొచ్చు, లేదా మీరు జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించింది అయి ఉండొచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం అయి ఉండొచ్చు.
ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతుంది. ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి మీరు బయటపడడానికి మీరు శివనామ స్మరణ చేసుకుంటూ ఉండి ఖచ్చితంగా శివభగవానుడు మిమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు. మనస్ఫూర్తిగా శివుణ్ణి వేడుకోండి. మీ సమస్యలను దేవుడు పరిష్కారం చూపిస్తాడు. కొంతమంది వారి జీవితానికి సంబంధించిన గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని కూడా దాచిపెడుతూ ఉంటారు. దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటి వాటికి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉంటారు, కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు మీ జీవితంలో కొంత వాదన కూడా చేదు అనుభవాలను కూడా మిగిల్చాయి. అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. శివారాధన మీకు ఇటువంటి సమస్యల నుండి బయటపడేందుకు మార్గాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివభగవానుడికి అభిషేకం చేయించుకోండి. ఇక ఇలా వీలు కాదు అని అనుకునేవారు ఉంటే మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే గనక అభిషేకం చేసుకోండి. లేదు ఇలా కూడా మాకు వీలు కాదు అని అనుకుంటారా, నామస్మరణలో మీరు సమయాన్ని గడుపుతూ ఉండండి. ఈ మీ మనసులో ఉన్న భావాలను శివభగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇటువంటి దైవారాధన చేయడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదం రాకుండా మిమ్మల్ని ఆ శివుడే కాపాడుతూ ఉంటాడు. ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. అలాగే రాబోయే రోజుల్లో మీ జీవితానికి అలాగే భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మానసిక ఆనందం, ప్రశాంతత పొందుతూ ఉంటారు. మీరు మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలుగా మారుతూ ఉంటాయి. ఈ సమయంలో శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా పఠించడానికి కానీ వినడానికి కానీ ప్రయత్నించండి. పేదలకు అన్నదానం చేయండి. లేని వారికి మీకు ఉన్నంతలో సహాయం చేయండి. మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఏర్పాటు చేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ జీవితంలో చేసిన ఎటువంటి ప్రమాదాలు కూడా మీకు చేసిన పుణ్యం, కర్మల యొక్క ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు. మీరు సహాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకార్యం యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు. చూశారు కదా ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి సంబంధించిన రహస్యం అనేది ఎలా బయటపడుతుంది, ఆ గ్రహస్థితి నుంచి వారు ఎలా బయటపడాలి, ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ఈ అంశాల్లో మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి గడ్డు కాలం మెరుగుపడుతుంది అనే అంశాలను మనం ఈ వీడియోలో చూసాం కదా ఫ్రెండ్స్. అయితే ఈ కన్యా రాశి వారు ఇప్పుడు మాత్రం శివనామస్మరణ అనేది తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.